తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 శ్వేతపత్రాలను ప్రకటించింది. ఒకటి ఆర్థిక పరిస్థితులపైన, 2 విద్యుత్ రంగంపైన. తర్వాత ఇంకా చాలా రంగాలపై ప్రకటించవచ్చు. వాటిలో ఉన్న వివరాలపై ఇంటా బయట చర్చ జరుగుతోంది. అయితే అసలు ఈ శ్వేతపత్రాలు ఏమిటన్నది చాలా మందికి వచ్చే సందేహం. నిజానికి రాజకీయాల్లో తరచూ శ్వేతపత్రం, వైట్ పేపర్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అందుకే ఇదేదో రాజకీయ పత్రం అనుకుంటూ ఉంటారు. కానీ ఈ వైట్ పేపర్ అన్ని చోట్లా ఉంటుంది. అసలు వైట్ పేపర్ అంటే సంపూర్ణమైన వివరాలను ప్రకటించడం అనుకోవచ్చు. ప్రభుత్వం ఏదైనా ఒక అంశంపై విడుదల చేసే సాధికారిక నివేదికను లేదా మార్గదర్శక పత్రాన్ని శ్వేతపత్రంగా చెప్పొచ్చు. అంటే ఒక అంశంపై ప్రభుత్వం యొక్క అధికారిక సమాచారం, వాస్తవ నివేదికగా దాన్ని భావించాలి. ఇందులో ఒక్క విషయం కూడా దాచిపెట్టకుండా పూర్తి సమాచారం ఇస్తారు. ఏదైనా ఒక అంశంపై ప్రభుత్వం తన విధానాలను తెలియపరుస్తూనే అభిప్రాయాలను ఆహ్వానించడం కూడా శ్వేతపత్రం ద్వారా చేయొచ్చు. అలాగే ఒక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికంటే ముందు దాని వివరాలను శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి ప్రజలకు సమాచారం అందించాలని అనుకుంటారు. ఏదైనా రంగంలో పూర్తి స్థాయిలో సమాచారం బయటపెట్టడం లేదని విపక్షాలు భావిస్తే శ్వేతపత్రం డిమాండ్ చేస్తుంటారు. శ్వేతపత్రం అనే భావన పాలన నిర్వహణ నుంచి ఆవిర్భవించింది. బ్రిటన్ ప్రభుత్వం తొలిసారిగా ఈ పదాన్ని ఉపయోగించింది. 1922లో చర్చిల్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికను తొలి శ్వేతపత్రంగా చెబుతుంటారు. యూదులపై పాలస్తీనా హింసపై ఆ దేశంలోని తొలి బ్రిటిష్ హైకమిషనర్ సర్ హెర్బర్ట్ శామ్యూల్ రూపొందించిన ముసాయిదా పత్రాన్ని తొలి శ్వేతపత్రంగా పేర్కొంటారు. బ్రిటన్ పార్లమెంట్ నిర్వచనం ప్రకారం ప్రభుత్వ విధానాలను, చట్టపరమైన ప్రతిపాదనలను, బిల్లు రూపం దాల్చడానికి ముందు జరిగే వ్యవహారాలను, ఒక్కోసారి ప్రజల అభిప్రాయాలను సేకరించే ప్రభుత్వ నివేదికను శ్వేతపత్రంగా పేర్కొంటారు. వైట్ పేపర్ ఆయా విషయాలు, ప్రభుత్వ విధానాలకు సంబంధించి సరైన అవగాహన కొరకు వివిధ రంగుల పేపర్లను వాడేవారు. ఇందులో వైట్ పేపర్ ఇప్పటివరకు ఏం జరిగింది, ఏం చేశాం, ఇకపై ఎలా ముందుకు వెళ్తున్నాం అని వివరిస్తుంది. ఇదే పద్ధతి ఈనాటికి అమలవుతుంది. ఉదాహరణకు ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ఆదాయంపై శ్వేతపత్రం విడుదల చేశారు అనుకోండి. అందులో ఒక ఏడాదికి సంబంధించిన రాష్ట్ర ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చుల్లో ఎంత పోతుంది, ఇప్పటి వరకు ఏ పాలసీలకు ఎన్ని కేటాయింపులు జరిగాయి, రాష్ట్రం మీద ఎన్ని అప్పులు ఉన్నాయి, నికరంగా మిగిలేది ఎంత అనే విషయాలు లెక్కలతో సహా చూపిస్తారన్నమాట. బ్రిటన్ నుంచి ఈ శ్వేతపత్రం భావనను తీసుకుని భారత్, కెనడా, అమెరికాలతో పాటు అనేక దేశాలు తమ పాలనలో భాగం చేసుకున్నాయి. ఈ శ్వేతపత్రం పేర్కొన్న ప్రతిదీ అక్షర సత్యమని, అందుకు ప్రభుత్వం తరఫున లిఖితపూర్వకంగా రాసివ్వడం అన్నమాట. ఇందులో ఎలాంటి అవాస్తవాలకు, దాచిపెట్టడాలకు చోటులేదు. అలా ఏమైనా ఉంటే తామే బాధ్యులము అని పేర్కొనడం. శ్వేతపత్రంలో ఒక ప్రభుత్వం తమ పాలసీలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి విధానాలు అనుసరించింది, అందులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి సాధించాం, ఇక ముందు ఎలా ముందుకెళ్లబోతున్నామో తెలుపుతూ దీనిపై ఏమైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఇవ్వదలుచుకుంటే ఈ సమాజంలోని ప్రతి వ్యక్తి, ప్రతి సంఘం, ప్రతి రాజకీయ పార్టీ ముందుకు రావచ్చు. తాము అందరి ఆలోచనలను పరిగణలోకి తీసుకుని వాటి అమలుపై పరిశీలిస్తామని చివర్లో లిఖితపూర్వకంగా పేర్కొంటారు. అయితే ప్రస్తుత రాజకీయాల్లో ఈ శ్వేతపత్రాల్లోని వాస్తవాలు, అందులోని నిబద్ధత, విశ్వసనీయత ఎంత అనే దానిపై విమర్శలు వస్తూనే ఉంటాయి. కొన్ని దేశాల్లో వైట్ పేపర్తో పాటు గ్రీన్ పేపర్ విధానం కూడా అమల్లో ఉంది. వివిధ అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రానికంటే ముందు గ్రీన్ పేపర్ను విడుదల చేస్తుంది. ఒక అంశానికి సంబంధించిన ప్రతిపాదనలు, చర్చల సారాంశం, సలహాలు, ఇతర విషయాలపై ప్రభుత్వం విడుదల చేసే సూత్రప్రాయి నివేదికను గ్రీన్ పేపర్గా పిలుస్తారు. శ్వేతపత్రాల వల్ల ప్రభుత్వ విధాన నిర్ణయాలు, అంశాల గురించి ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు. ప్రభుత్వ పనితీరును అవగాహన చేసుకుని సూచనలు చేసే అవకాశం కలుగుతోంది. ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను ప్రజలు తెలుసుకోవడానికి శ్వేతపత్రాలు చక్కగా ఉపయోగపడతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.